మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే ఈ రోజు మేము ముందు ప్లేట్ తో వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? ప్రతి రోజు లాగానే మీకు ఒక సరికొత్త కంటెంట్ అయితే పరిచయం చేయబోతున్నాను. సరికొత్తది అని చెప్పే బదులు ఆరోగ్యకరమైనదని చెప్పాలి. ఈ వర్షాకాలంలో ఎక్కువ మంది టీలకి కాఫీలకి అయితే అలవాటు పడుతూ ఉంటారు, ఎక్కువగా తాగుతూ ఉంటారు ఈ వెదర్ కి. అయితే అలాంటి టీ ఎక్కువగా తాగడం వల్ల, కెఫెన్ ఉండడం వల్ల మన ఆరోగ్య సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడున్న జీవన శైలిలో. అలాంటి మార్పుల కోసము ఈ రోజు సరికొత్త టీని అయితే మీకు పరిచయం చేపిస్తున్నాను. అయితే ఈ టీ ఏంటంటే అండి, దీని స్పెషాలిటీ ఆయుర్వేదిక్లలో మనము ఇలాంటి మూలికల్ని చూస్తూ ఉంటాం కదా, కానీ ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు, మన ఇంటి ముందు పెరిగే ఇలాంటి ఫ్లవర్స్ తో తయారు చేసిన మూలికలే అని చెప్పాలి. అయితే ఇప్పుడు నేను చూపించే ఈ బ్లూ కలర్ అయితే ఎక్కువగా శంకు పుష్పాలు అంటారండి. ప్రతి ఒక్కరి ఇంట ముందు కనిపిస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాము. అదేంటి అనేది పరీక్షంగా చూడం కదా. ఇప్పుడు బ్లూ టీ అనే పేరుతో ఈ ఫ్లవర్ తో టీ తయారు చేస్తూ ఉన్నారు. అలాగే హైబిస్కస్, మందార పువ్వు అంటారు కదా, మందార పువ్వులు వాటిని ఎండబెట్టిన తర్వాత ఇలా అవుతాయి. వీటితో కూడా టీ తాగుతుంటారు. అసలు ఎందుకు తాగాలి అనుకుంటున్నారా? అయితే మనం చేసుకుంటూ ఆ ప్రాసెస్ ని చేసుకుంటూ ఆ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది తయారు చేసుకుంటూ వాటితో ఉండే లాభాలు ఏంటి, వీటిని తాగడం వల్ల మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అన్ని కూడా గమనిస్తూ మాట్లాడదాం. ఇప్పుడు ఒక్కసారి మేకింగ్ అయితే తయారు చేసి చూపిస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఇప్పుడు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ బ్లూ టీ కదా మనం చేసేది. ఓకే, దీన్ని మీరు ఏమని పిలుస్తారు? బ్లూ టీ అనే సేల్ చేస్తారు. మీ దగ్గర ఇప్పుడు ఒక టీ గ్లాస్ తో ఇస్తారు కదా, ఈ గ్లాస్ ఖరీదు ఎంత మీ దగ్గర? 20 రూపీస్. ఓకే, మేకింగ్ ఒక్కసారి మాకు చూపించండి ఎలా తయారు చేస్తారు. అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ ఒక టీ మందం చేసుకుంటాం అంటే ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకున్నారు. ఓకే, మనకి ఈ శంకు పుష్పాలండి దేవుడి అర్చనలో చాలా చాలా మెయిన్ పాత్ర వహిస్తుంది. అందరి ఇళ్లలో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ మంది దేవుడికి పెట్టడానికి చూస్తుంటారు ఇలాంటి ఫ్లవర్స్. కానీ ఇలాంటి ఫ్లవర్స్ తోనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే వాటిని వదులుకోవడం అయితే ఎందుకు? మన పక్కనే ఉంటాయి కదా ఇప్పుడు. సో అది బాయిల్ అవుతుంది కదా వాటర్, ఆ బాయిల్ అయినప్పుడు వేస్తారా? అవునండి. దీనిలో మళ్ళీ షుగర్ ఇలాంటి ఏం యాడ్ చేయాలి? ఓన్లీ ఫ్లవర్స్. ఓకే, బాయిల్ అయినప్పుడు వేయడం వల్ల ఏంటంటే వీటికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మనకి బాడీకి అందడానికి, వాటికి సంబంధించిన మూలికలకు సంబంధించిన అడ్వాంటేజ్ అన్ని వాటర్ లో కలుస్తాయి. అలాంటప్పుడు మనకి తీసుకున్నప్పుడు కూడా మంచిగా మనము వాటిని పొందగలుగుతాము. వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. కెఫెన్ ఉండదు కాబట్టి మనము ఎప్పుడు తాగినా కూడా మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్త్ ప్రాబ్లమ్స్. బేసిక్ గా మనం టీ కాఫీలలో ఎక్కువగా కెఫెన్ వాడుతూ ఉంటాం, దానివల్ల బాడీకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటది. షుగర్ వాడుతూ ఉంటాము అన్నిట్లలో, దీనిలో షుగర్ వాడాల్సిన అవసరం లేదు. అంటే మనకి బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, అవి కణాలని చంపేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా ఇది మనకి రాకుండా చేస్తూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ని నశింపజేస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో ఉన్నాయి వీటితో హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పాలి. క్యాన్సర్ కి నిర్మూలించడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల హీట్ వాటర్ ని మనం తీసుకున్నట్టే ఉంటుంది బాడీలోకి. అలాగే ఇది యూజ్ చేయడం వల్ల మనకి కొలెస్ట్రాల్ లేని ఐటమ్ ని మనం తీసుకుంటాము. అలాగే వేడి తాగాలన్న మన కోరిక కూడా తీరినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ తాగిన తర్వాత కూడా మన చిరుతిళ్ళు తినడానికి కూడా ఆస్కారం లేకుండా చేస్తుంది. ఎందుకంటే మితంగా తినేటట్టుగా చూస్తుంది, మనకు ఎక్కువగా ఆకలి వేయదు. దానివల్ల మనము రిపీటెడ్ గా తినే ఐటమ్స్ ని కూడా తగ్గిస్తూ వెయిట్ ని మెయింటైన్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. అలాంటి ప్రయోజనాలు కూడా ఈ బ్లూ టీలో ఉంటాయి. ఈ శంకు పుష్పాలు అనేవి అయితే ఊర్లలో ఎక్కువగా ఉండేవండి. ఇప్పుడు సిటీ లైఫ్ లలో అయితే ఎక్కువగా పెంచుకుంటున్నారు దీని ప్రయోజనాలు ఎక్కువ ఉండడం వల్ల. అందుకనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ దీని ప్రయోజనాలు తెలియక కొంతమంది వాడడం లేదు. ఇప్పుడు అయితే ఎండిన వాటిని వాడడం వల్ల మనకి ఎక్కువ అయితే బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఒకసారి వేస్తానండి. ఎంత క్వాంటిటీ అనేది మన అలా ఏం లేదు, గ్లాస్ కప్ కి 4-5 ఫ్లవర్స్ అయితే సరిపోతుంది. ఓకే, ఇది ఎండకే ఎండబెడతారు కదా యాక్చువల్ గా. ఇట్లా బాటిల్లో వస్తుందండి. బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారంట. ప్యూర్ ఆర్గానిక్ డ్రైడ్ ఫ్లవర్ ఇది. చూసారా, కెఫైన్ ఫ్రీ. నేను చెప్పాను కదా, ఇక్కడ కూడా రాసింది చూడు, బ్లూ కలర్ లో. ఈ కలర్ లో ఉంటది యాక్చువల్ గా. స్టార్టింగ్ మనకు ఎండబెట్టిన తర్వాత కొంచెం లైట్ కలర్ అవుతుంది. ఆ మరిగిన వాటర్ లో వేసినప్పుడు కలర్ మీకు చూపిస్తాను ఎంత బాగా కనిపిస్తుందో. సరే, ఇక్కడ మనకి వాటర్ మరుగుతున్నాయి. చూసారా ఎలా ఉన్నాయో? కలర్ మొత్తం కూడా చేంజ్ అయింది. సో కలర్ చూసారు కదండి, కలర్ మొత్తం బ్లూ కలర్ లో మారిపోయింది. బ్లూ టీ అని చెప్పాం కదా, అందుకే పిలుస్తారు దీన్ని. ఇప్పుడు వడకడుతున్నారు. దీంట్లో మనం హనీ యాడ్ చేసుకోవచ్చా?
చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండి. అంటే బాగా తాగలేని వాళ్ళకి హనీ అయితే వేసుకోవచ్చు. ఓకే, మామూలుగా అయితే డైరెక్ట్ అయితే తాగలేరు కాబట్టి కొంచెం హనీ కూడా యాడ్ వేస్తే చేసుకోవచ్చు. బెటర్. మనం గ్రీన్ టీ లో కూడా వేస్తూ ఉంటాం కదా, వడగట్టండి. ఓకే, అయితే దీనికి మనకి ఇన్సులిన్ ని బ్యాలెన్స్ చేసే ఒక తత్వం కూడా ఉందంటండి. మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇది తాగడం వల్ల ఇన్సులిన్ అనేది బ్యాలెన్స్ అవుతుందంట. ఉపవాసం ఉండి కూడా ఉపవాసం మానేసిన తర్వాత ఒకటేసారి ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఏమైతుందంటే లోపల షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, సడన్ గా పెరుగుతుంటాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ఈ టీని యూజ్ చేయొచ్చట. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆయుర్వేదిక్ టీ అనేది మనకు అందుబాటులో ఉంది. అది కూడా ఎంత అండి ఇది ఛార్జ్? ఒకటి 20 రూపీస్. మనకు పాలు ఎక్కువగా వాడుతుంటాం కదా రోజు మనము మన లైఫ్ స్టైల్లో, ఆ పాలకు పెట్టే వాటికన్నా మనకి ఇలాంటి ఆయుర్వేదిక్ వాటికి సంబంధించిన మూలికలతో తయారు చేసేవి కూడా మనం ప్రిఫర్ చేస్తే మన జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ కి కూడా మనం ఇలాంటి మంచి ఆయుర్వేదిక్ మూలికలతో ఉన్న పదార్థాలని కానీ రెసిపీస్ ని కానీ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్లూ టీ నా చేతులకు అయితే వచ్చింది. ఒక్కసారి దీని టేస్ట్ కూడా చేస్తాను. హనీ కలుపుతారా ఒక్కసారి? సో ప్రెసెంట్ అయితే హనీ యాడ్ చేస్తున్నారు. మనం అలా రాగా తాగలేము అనుకున్న వాళ్ళు ఇలా హనీ యూస్ చేస్తే మనకి ఆ టేస్ట్ కూడా కొంచెం మారుతుంది, తాగడానికి ఇష్టంగా తాగొచ్చు. అది మొత్తం కూడా కలవాలండి, వేడి మీద మనం అది కలుపుకుంటే బెస్ట్. ఇంకా సో తాగుదాం ఒకసారి టేస్ట్ చూసి. నేనైతే ఫస్ట్ టైం బ్లూ టీ అనేది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పదు, ఇలాంటివి ట్రై చేయాలి. ఎందుకంటే మనం వేరే మందులు కొనుక్కోవడం కన్నా, వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇవి చాలా చాలా బెటర్. డిఫరెన్స్ అయితే అంత పెద్దగా ఏం లేదు, మరి ఆక్వర్డ్ గా అయితే లేదు, తాగొచ్చు. గ్రీన్ టీ కన్నా కూడా బాగుంది. ఇంకా చెప్పాలంటే గ్రీన్ టీ ఇంకా అప్పుడప్పుడు కొంచెం చేదు వస్తుంది కదా, దానికి ఎక్కువ ఫ్లేవర్స్ చేదు గుణం ఉంటుంది. దీనికి అలా లేదు, చాలా బాగుంది టేస్ట్. సజెస్ట్ చేశానండి అందరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇలాంటి మనకి అవైలబిలిటీలో ఉన్నవి మాత్రం మిస్ చేయకండి. నెక్స్ట్ నేనేమో మందార ట్రీ కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, డ్రైడ్ హైబిస్కస్, శాస్త్రీయ పదం హైబిస్కస్ అండ్ మందారం అంటారు. ఇది జుట్టుకి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. సో బ్లూ టీ అయితే టేస్ట్ చేసేసాం కదండి, అదిరిపోయింది, తాగొచ్చు మంచిగా. వారానికి 2-3 సార్లు తాగినా కూడా జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది మన బాడీలో కూడా. ఇప్పుడు హైబిస్కస్ టీ అయితే ఒకసారి ట్రై చేద్దాం. మరుగుతున్నాయి వాటర్, వేయచ్చు ఇప్పుడు. ఇది కూడా క్వాంటిటీ లెక్క ఏమైనా ఉంటుందా? అంతే అండి, ఇది కూడా సేమ్ ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. చిన్న గ్లాస్ అయితే 2-3, మనకి ఇప్పుడు గ్లాస్ పెద్ద కాబట్టి ఒక 4-5. ఓకే, ఎర్లీ మార్నింగ్ మనం గ్రీన్ టీ తాగేటట్టుగానే ఇది కూడా హైబిస్కస్ టీ కూడా మనం ప్రిఫర్ చేస్తే లెమన్ కానీ హనీ కానీ యూస్ చేసుకొని తాగి, మనకి డైట్ పాటించే వాళ్ళకి కూడా ఇలాంటి టీ తాగితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ నే కానీ, కొలెస్ట్రాల్ ని తగ్గించడంలోనే కానీ, షుగర్ ని మెయింటైన్ చేయడం కానీ, సేమ్ బ్లూ టీ లాగానే హైబిస్కస్ టీ కూడా తోడ్పడుతుంది. మన జీర్ణక్రియ విధానాన్ని కూడా పెంచుతుంది. అలాగే జుట్టుకి సంబంధించి కూడా మీకు తెలుసు కదా, డ్రైడ్ మందార అనేది చాలా చాలా గొప్పగా పనిచేస్తుంది. షాంపూస్ లో కానీ, హెయిర్ కండిషనర్ లో కానీ మందార పూలని చాలా బాగా వాడతారు. ఆయుర్వేదిక్ లో మనకు తెలియదు కానీ అండి, చాలా చాలా రకాలుగా మన ఇంటి చుట్టూ ఉన్న వాటితోనే ఎన్నో రకాల ప్రయోజనాలతో మన మూలికల్ని తయారు చేసుకుని వాడుతూ ఉండొచ్చు డైలీ రొటీన్లలో. అలాగే ఇప్పుడు మందార పూని కూడా ఎక్కువగా బయట వింటున్నాం. ఈ 2 టీలు అయితే చాలా చాలా ఫేమస్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా సెలబ్రిటీస్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే ఈ రోజు మీ ముందుకి ఇలాంటి రెసిపీని అయితే తీసుకొచ్చాను. అది చూడండి, మరుగుతూ ఉంది. సేమ్ పింకిష్ కలర్ లో, లైట్ పింకిష్ కలర్ లో వస్తుంది మొత్తం కూడా. దీన్ని కూడా సేమ్ వడగట్టేసి హనీ కలపచ్చు. ఓకే, ఈ గ్లాస్ ఇప్పుడు ఈ గ్లాస్ కి ఎంత చార్జ్ చేస్తారు? మందార కూడా 20. సేమ్ ఏదైనా కూడా 20. ఓకే, మనకి డబ్బా ఇలా కొనుక్కుంటే ఎంత చొప్పున ఉంటుందండి క్వాంటిటీ? క్వాంటిటీ లెక్క ఇది కదా మందార, నాకు 250 గ్రామ్స్ నుంచి అట్లా దొరుకుతుంది క్వాంటిటీ. ఓకే, ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ ఇలా డబ్బాలలో వస్తుందంట. వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసిన తర్వాత కస్టమర్స్ కి ఇస్తున్నారు. అది కూడా 20 రూపీస్ పర్ గ్లాస్ చొప్పున ఇస్తున్నారు. అది ఎంతసేపు బాయిల్ అవ్వాలి? 2 నుంచి 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. అంటే దానిలో ఉన్న సారం అంతా కూడా వాటర్ కి పట్టి మనకు ఆ టేస్ట్ తెలియడానికి అంతసేపు బాయిల్ అవుతుంది. ఓకే, వడకడుతున్నారు ఇప్పుడు. బాగు, కలర్ అయితే బాగుంది చూడటానికి. మనకి ఇంకా థిక్ కావాలి అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో ఇది వేసుకొని వాటర్ తక్కువ వేసుకోవాలి, అంతే కదా? ఓకే, హనీ యాడ్ చేస్తారా? ఓకే,
మనము ఎక్కువ వెయిట్ లాస్ వాటిలలో ఇలాంటివి ప్రిఫర్ చేస్తే డే లైఫ్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటది, హెల్తీగా ఉంటాం. కెఫైన్ అనే కాకుండా ఇలాంటి డ్రింక్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. వర్షాకాలంలో అయితే మీకు తెలిసిందే కదా, క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా బయట వేడి వేడి వస్తువులు తినాలి, తాగాలని అయితే అందరికీ అనిపిస్తూ ఉంటది. అలాంటి వాళ్ళకైతే ఇది గొప్పనైన టీ అని చెప్పాలి. సో ఇదైతే వచ్చింది, కానీ ఇలా కాదు, మనం ఒక్కసారి కూర్చొని ప్రశాంతంగా తాగుతాం. బ్యూటీని అయితే ఎంజాయ్ చేసాం కదా మనం, ఇది కూడా ఒక్కసారి నేను కూర్చొని తాగి మీకు చెప్తాను ఎలా ఉంది అని. సో బ్లూ టీ అయితే టేస్ట్ చేసేసాం కదండి. ఇప్పుడు నా చేతిలోకి వచ్చేసింది హైబిస్కస్ టీ. ఇంతకు ముందులానే ఇది కూడా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తూనే ఉంది. ఆల్రెడీ మొత్తం మరిగి దాని సారం అంతా కూడా దీంట్లోకి యాడ్ అయ్యి అండ్ తేనె కలిపిన తర్వాత ఇది మన చేతిలోకి వచ్చింది. ఇది 20 రూపీస్ పర్ గ్లాస్ చొప్పున వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఈ ప్లేస్ మీకు చెప్పలేదు కదా, యాక్చువల్లీ ఎక్కడ టీ టైంలో అయినా కూడా ఇప్పుడు ఎక్కువగా బ్రాంచెస్ కనిపిస్తున్నాయి టీ టైంలలో, ఎక్కడైనా కూడా ఇది అవైలబిలిటీ ఉంటుంది. కానీ వీళ్ళు ఇక్కడ వరంగల్లో అయితే ఫస్ట్ టైం ఇక్కడ టీ టైంలో ఇది ఫ్రూటీ అనే కాన్సెప్ట్ ఇందులో తీసుకొచ్చారు. అది కూడా హెల్తీ ఆర్గానిక్ ఫుడ్స్ తోనే. సో చూడొచ్చు మన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు అన్ని కనిపిస్తున్నాయి కదా వీళ్ళ స్పెషల్ ఐటమ్స్ కానీ ఆర్గానిక్ కానీ. ఇది పబ్లిక్ గార్డెన్ ఆపోజిట్ ఉందండి, ఫ్రూటీ అనే పేరుతోని వీళ్ళు నడిపిస్తున్నారు. ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇంత ఆర్గానిక్ గా మెయింటైన్ చేస్తున్నప్పుడు మన హెల్త్ గురించి ఎందుకు చూపించద్దు అని మీ ముందుకు వచ్చాను. ఈ హైబిస్కస్ టీని అయితే టేస్ట్ చేయబోతున్నాను ఒకసారి. లైక్ ఎలా ఉందంటే అండి, సమ్ గ్రీన్ టీలో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది. హనీ యాడ్ చేశాను కదా, ఆ తీపి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. రోజులో ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ ఇలాంటి రిఫ్రెష్నెస్ టీ తాగి హెల్దీగా మన యాక్టివిటీస్ అయితే మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటివి ఆయుర్వేదిక్ లో మనకి ఇలాంటి మూలికలతో తయారు చేసినవి మాత్రం మిస్ అవ్వకండి. మీ ఫ్యూచర్ జనరేషన్ కి కూడా మనం ఇచ్చే గొప్ప సలహా ఏదంటే ఆరోగ్యం విషయంలో ఇలాంటి టిప్సే. అందుకే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మాన్సూన్ లో ఈ వెరైటీ చాయ్